విఖ్యాత దర్శకుడు శ్యామ్ బెనగల్ దర్శకత్వం వహించిన ఏకైక చిత్రం అనుగ్రహం. ఇది రవిరాజ్ ఇంటర్నేషనల్ పతాకంపై కేశన జయరాం, కె వెంకట్రామిరెడ్డి తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో కథానాయిక అనసూయ పాత్రను ఇటు తెలుగులో అటు హిందీలోనూ వాణిశ్రీ పోషించటం విశేషం. ఈ చిత్రానికి హీరో అనంతనాగ్. తెలుగు వర్షన్లో పూజారి పాత్రను తెలుగులో రావు గోపాలరావు, హిందీలో అమరేష్ పురి నటించారు. ఈ మార్పు తప్ప తెలుగులో నటించిన స్మితా పాటిల్, నిర్మల, జయవాణి, సులభదేశ్ పాండే, ప్రకాష్ రాయులు, రాజా నరసింహారావు, గరగ సూర్యనారాయణ, సిద్ధేష్, ఎన్ సాంబశివరావు, నాగరాజారావు మొదలగు వారు హిందీ వర్షన్లోనూ నటించారు. ఖాన్ లోకర్ రాసిన మరాఠీ నవల కొండోరా ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి శ్యామ్ బెనగల్, ఆరుద్ర, గిరీష్ కర్నాడ్ స్క్రీన్ ప్లే తయారు చేశారు. ఈ చిత్రం 1978లో జనవరి 24న విశాఖపట్నానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆరిపాక గ్రామంలో ప్రారంభమైంది. విజయనగరం, పంచదార్ల, గంగవరం, భీమునిపట్నం తదితర ప్రాంతాల్లో 53 రోజుల పాటు ఏకధాటిగా జరిపిన షూటింగ్తో చిత్రం పూర్తి అయ్యింది. ఈ చిత్రానికి రచన ఆరుద్ర, సంగీతం వనరాజ్ భటియా, ఫోటోగ్రఫీ గోవింద్ నిహలాని. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందింది. విభిన్న పాత్రలను పోషించాలనే తపనతో వాణిశ్రీ ఈ సినిమాలో గ్లామరైజ్డ్ పాత్రను పోషించటం ఆమె అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. అనుగ్రహం చిత్ర నిర్మాణ సమయానికి ఆమె అగ్ర కథానాయికగా అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్గానే ఉన్నారు. ఈ సినిమా కోసం ఆమె తన పారితోషికం తగ్గించుకుని నటించడం విశేషం. ఇదండి శ్యామ్ బెనగల్ తెలుగులో దర్శకత్వం వహించిన చిత్రం అనుగ్రహం విశేషాలు.